వెల్కమ్ టు ప్రకాష్ అన్న యాప్. ఈరోజు మనం ర్యాంకింగ్ అండ్ టైమ్ సీక్వెన్స్ టెస్ట్ పార్ట్ 8 చెప్పుకుందాం. ర్యాంకింగ్ మరియు సమయ క్రమ పరీక్షలో పార్ట్ 8. ఇప్పటి వరకు మనం పార్ట్ 7 కంప్లీట్ చేసుకుందాం. 35 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 36. ఓకేనా? ఇది కూడాను కొంచెం కష్టమైన ప్రాబ్లమ్స్ 8 అనేది. ఇప్పటి వరకు మనం 1 నుంచి చేసుకొచ్చింది కొంచెం ఈజీ నుంచి హార్డ్కి వెళ్దాం. సో 8 అనేది కొంచెం హార్డ్ ప్రాబ్లమ్స్. కొంచెం జాగ్రత్తగానండి. నేను చెప్పినటువంటి లైనప్ మెథడ్ వేసుకుంటే మీకు వాడు ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా? ఒకసారి చూడండి. ఒక వరుసలో ఏ ఎడమ చివర నుండి 32వ వాడు, అదే వరుసలో ఏకు కుడివైపున 8వ స్థానంలో బి ఉన్నాడు. ఆ వరుసలో బి యొక్క స్థానము కుడి చివర నుండి 24వది. అయినా ఆ వరుసలో మొత్తం ఎంతమంది ఉన్నారు? ఓకేనా? ఏ ఈజ్ 32 ఫ్రమ్ లెఫ్ట్ ఇన్ ఏ రో. బి ఈజ్ 8th టు ద రైట్ ఆఫ్ ఏ ఇన్ ద సేమ్ రో. ఇఫ్ బి ఈజ్ 24th ఫ్రమ్ రైట్ ఇన్ ద రో. ఓకేనా? దెన్ వాట్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద రో? చూడండి, మనం దీన్ని ఈజీగా ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమన్నాడంటే, ఇదిగోండి, ఇటు ఎడమ, ఇటు కుడి. ఇది కుడి, రైట్, ఇటు ఎడమ, లెఫ్ట్. ఓకేనా? చూడండి, జాగ్రత్త చూడండి. ఇప్పుడు దీంట్లో ఏమన్నాడంటే, ఒక వరుసలో ఏ ఎడమ చివర నుండి 32వ వాడు, ఎడమ చివర నుండి 32వ వాడు ఏ ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ 32 ఇవ్వండి. అదే వరుసలో ఏకు కుడివైపున 8వ స్థానంలో, ఏకి కుడివైపున 8వ స్థానంలో బి ఉన్నాడు. అంటే చూడండి, 1 2 3 4 5 6 7 8. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 8వ స్థానము, 8th ప్లేస్లో ఎవరున్నారు? బి ఉన్నాడు. అయితే ఆ వరుసలో బి యొక్క స్థానం కుడి చివర నుండి, అక్కడ నుండి 24వ స్థానము. జాగ్రత్త చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకేమో ఏ ఏమో 32, ఇక్కడ నుంచి ఇక్కడ వరకేమో బి ఏమో 24, 24th. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎంతమంది? 7 మెంబర్స్ ఉన్నారు. మధ్యలో 7 మెంబర్స్ ఉన్నారు. ఇతని యొక్క స్థానం, బి యొక్క స్థానం ఎటువైపు నుంచి? కుడివైపు నుంచి 24వ స్థానం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితేనేమో 8వ స్థానం. ఓకేనా? సరే, అయితే ఇప్పుడు అసలు ఎంతమంది ఉన్నారో మనకి ఈజీగా తెలియాలంటే ఏం చెప్పారంటే, చూడండి ఒకసారి. వాడు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ప్రకారం మనం పిక్చర్ గీసాం. ఏమన్నాడు? ఎడమ వైపు నుంచి ఏ 32వ స్థానంలో ఉన్నాడు. బి అనే అతను ఏకి కుడివైపున 8వ స్థానంలో ఉన్నాడు. 8వ స్థానం అంటే చూడండి, 1 2 3 4 5. చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 8. 8వ స్థానంలో ఉన్నాడు. అయితే ఆ బి అనే అతను కుడి చివర నుంచి 24వ స్థానంలో ఉన్నాడు. అయితే ఆ వరుసలో మొత్తము ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. చూడండి ఒకసారి. ఏ 32 కంటే యువతలో ఉన్నవాళ్ళు మొత్తం 31 మంది. ఏకి బీకి మధ్యలో ఉన్న వాళ్ళు ఎంతమంది? 7 మెంబర్స్. బీకి ఇటు సైడ్న ఉన్నవాళ్ళు, కుడివైపున ఉన్నవాళ్ళు 23 మంది. ఎందుకని బి అనే అతను 24 అతను, ఏ అనే అతను ఇక్కడ 32 అతను. కాబట్టి ఇక్కడ 31 మంది ఉన్నారు. జాగ్రత్త చూడండి. ఏకి ఎడమ ప్రక్కన 31 మంది ఉన్నారు. ఏ ఉన్నాడు, ఏ ఒక అతను. తర్వాత ఏకి బీకి మధ్యలో 7 ఉన్నారు, ప్లస్ బి ఉన్నాడు. బీకి కుడివైపున 23 మంది ఉన్నారు. ఇది చూడండి. ఈ లైనప్ మీరు వేయగలిగితే మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఈజీగా వస్తుంది ర్యాంకింగ్లో. సో ఇప్పుడు మొత్తం మనం దీంట్లో యాడ్ చేసుకుంటే చూడండి, 31 32 39 40 63. సో మొత్తం మనకి దీంట్లో 63 మెంబర్స్ ఉన్నారు. 63 మంది విద్యార్థులు ఉన్నారు. సో కాబట్టి సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకేనా?
సో మొత్తం 63 మంది 63 మంది పర్సన్స్ ఉన్నారు. 63 మంది మొత్తం మంది ఎంతమంది ఉన్నారంటే 63. సో మీరు ఇట్లా వేసుకోవాలి. చూడండి, ఏ కంటే ముందు 31 ఏ ఉన్నాడు, ఏకి బికి మధ్యలో 7 మెంబర్స్ ఉన్నాడు, బి ఉన్నాడు, బి తర్వాత 23 మంది ఉన్నారు అనేది కానీ మీరు రాయగలిగితే ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది, ఇంకెక్కడ మిస్ అవ్వదు. ఈజీ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 37, ప్రాబ్లం నెంబర్ 37. ఒక క్యూలో ముందు నుండి 14వ స్థానంలో ఏ ఉండగా వెనక నుండి 17వ స్థానంలో బి ఉన్నాడు. ఏ మరియు బిలకు మధ్యలో సరిగ్గా సి ఉన్నాడు. బి కంటే ముందు ఏ ఉన్నాడు మరియు ఆ క్యూలో మొత్తము 48 మంది ఉన్నారు. అయితే ఏ మరియు సిల మధ్యలో ఎంతమంది ఉన్నారు అది అడిగింది. చూడండి ఇక్కడ, ఇన్ ఏ క్యూ ఏ ఈజ్ 14th ఫ్రమ్ ఫ్రంట్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ 17th ఫ్రమ్ ఎండ్ వైల్ సి ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఏ అండ్ బి. ఏ బిల మధ్యలో ఎగ్జాక్ట్గా మధ్యలో ఉన్నాడు సి. ఇఫ్ ఏ ఈజ్ of B and there are 48 persons in the queue, then how many persons are there in between A and C? ఏకి సికి మధ్యలో ఎంతమంది ఉన్నారు అనేది అడుగుతున్నాడు. సో మొత్తము 48 మెంబర్స్ ఉండాలి. 48. ఓకేనా. సో చూడండి, ఇక్కడికి ఇస్తున్నాం బొమ్మ, మనకి ఈజీగా ఉంటుందని. సో మొత్తము విద్యార్థులు ఇది మొత్తం ఒక క్యూలో ఉన్నటువంటి వరుసలో ఉన్నది. ఎందుకంటే మనకి పైనుంచి కింద నుంచి అన్నాడు కాబట్టి కంపల్సరీగా ఇది ముందు నుంచి అన్నాడు, వెనక నుంచి అన్నాడు కాబట్టి. చూడండి ఒకసారి ఇక్కడ ఒక క్యూలో ముందు నుంచి 14వ స్థానంలో ఏ 14th ప్లేస్లో ఏ ఉన్నాడు. ఇదిగోండి ఏ, ఇది ఏ 14th ప్లేస్. ఓకేనా. వెనక నుండి 17వ స్థానంలో బి ఉన్నాడు. వెనక నుంచి 17వ స్థానంలో బి ఉన్నాడు. సరిగ్గా చూడండి, ఏ మరియు బిలకు మధ్యలో సరిగ్గా సి ఉన్నాడు. కరెక్ట్గా ఈ రెండింటికి ఎగ్జాక్ట్గా మధ్యలో సి ఉన్నాడు. అయితే ఏ మరియు సిల మధ్యలో ఎంతమంది ఉన్నారు అది అడిగింది. బి కంటే ముందు ఏ ఉన్నాడు, బి కంటే ముందు ఏ ఉన్నాడుగా అది అడిగాడు. సో ఏ సిల మధ్యలో ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. సో ఇప్పుడు చూడండి, అసలు యాక్చువల్గా ఇక్కడ పైనుంచి 14 మంది, క్రింద నుంచి బి అనే అతను 17 ఉన్నాడు. సో ఈ మధ్యలో ఎంతమంది ఉన్నారు మనకు తెలియాలంటే చూడండి, ఈజీగా చేసేయచ్చు కదా. ఎందుకని మొత్తము 48 మెంబర్స్ గుర్తుపెట్టుకోండి. మొత్తము 48 మెంబర్స్. 48లో పైనుంచి ఏ వరకు ఉన్నవాళ్ళు 14 మంది, క్రింద నుంచి బి వరకు వెనక నుంచి ఉన్నవాళ్ళు 17 మంది. సో ఇక్కడ మనకి 48లో ఇవి రెండు ఎంత 31. ఇక్కడ మనం 31ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ 31 సబ్ట్రాక్షన్ చేస్తే 17. 17 మంది ఉన్నారు ఇక్కడ. చూడండి, మొత్తము ఏ మరియు బిల మధ్యలో 17 మంది ఉన్నారు. జాగ్రత్త చూడండి, 17 మంది ఉన్నారు. ఏకి బికి మధ్యలో మొత్తం 17 మంది ఉన్నారు. మధ్యలో సరిగ్గా ఎవరున్నారు? ఆ సి తీసేయండి. 17లో నుంచి 1 తీసివేస్తే ఎంతమంది ఉన్నారు? 16. అంటే ఇటు 16 మెంబర్స్. 16 అంటే ఏకి సికి మధ్యలో 8 మంది, బికి సికి మధ్యలో 8 మంది, సి 1. ఓకేనా. ఇప్పుడు సరిపోయారా మొత్తము ఇక్కడ ఏకి బికి మధ్యలో ఉండవలసిన వాళ్ళు మొత్తం 17 మంది. చూడండి, జాగ్రత్త చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండవలసిన వాళ్ళు మధ్యలో 17 మంది. సి అనే అతను పైన ఒక 8, కింద ఒక 8. సో ఇప్పుడు మనం మళ్ళీ అడిగింది ఏంటి? ఏ మరియు సిల మధ్యలో ఎంతమంది ఉన్నారంటే 8 మంది. ఆన్సర్ ఈజ్ 8 కరెక్ట్గా. కానీ లైనప్ వేద్దాం. లైనప్ వేసుకుంటేనే మనకు కరెక్ట్. ఇప్పుడు ఏమన్నాడు? ఏకి పైన 13 మంది ఉన్నారు, బికి క్రింద ఎంతమంది ఉన్నారు? 16 మంది ఉన్నారు. ఒకసారి చూడండి, ఏ పైన 13 మంది, తర్వాత ఏ ఉన్నాడు, ఏ తర్వాత 8 మంది ఉన్నారు, 8 తర్వాత సి ఉన్నాడు, సి తర్వాత 8 మంది, మళ్ళీ బి ఉన్నాడు, బి తర్వాత 16 మంది.
ఈ మొత్తము కలిపితే మనకి 48 మంది రావాలి, 48 మంది రావాలి. సో వాళ్ళు వస్తున్నారో లేదో చూద్దాం ఒకసారి. జాగ్రత్త చూడండి. ఫస్ట్ 13 మంది, ఓకేనా, ప్లస్ ఏ ఉన్నాడు, ప్లస్ ఏ అంటే ఒకళ్ళు, ప్లస్ 8 మెంబర్స్. ఎవరికి? ఏకి సికి మధ్యలో 8 మంది. తర్వాత సి ఉన్నాడు, ఓకేనా. తర్వాత 8 మంది ఉన్నారు తర్వాత మళ్ళీ. సో తర్వాత బి ఉన్నాడు ఒకటి. తర్వాత 16. చూసుకోండి ఒకసారి. ఈ లైనప్ వచ్చిందో చూడండి. 13 ప్లస్ ఏ ప్లస్ 8 ప్లస్ సి ప్లస్ 8 ప్లస్ బి ప్లస్ 16. సో మనకి మొత్తము యాడ్ చేసుకుంటే, ఈ మొత్తం కానీ మనం యాడ్ చేసుకుంటే మనకి ఎంత రావాలి? 48 రావాలి. 48 వస్తే మనం చేసింది కరెక్ట్ అనమాట. ఇక్కడ చూడండి 13, 14, 15, 16, 16, 16, 32, 32, 8, 40, 40 ప్లస్ 8, 48. సో మనకి మొత్తం ఎంత వచ్చింది? 48. సో ఆన్సర్ కరెక్ట్గా వచ్చేసింది 48 అని. సో మనకి లైన్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా 48 వచ్చేసారు. సో 48 వచ్చారు కాబట్టి మనం అడిగింది ఏంటి? ఏ మరియు బి, ఏ మరియు సి మధ్యలో ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారు? ఇది హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ సి. సో ఏ అండ్ సి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 8 మెంబర్స్ ఉన్నారు. సో ఆప్షన్ బి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఓకేనా? ఈ లెక్క కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇక్కడ వరకు మనకు ఆన్సర్ వచ్చేసేసింది. ఇక్కడ 16 వచ్చిన తర్వాత ఇటొక 8, ఇటొక 8. ఎందుకని? సరిగ్గా మధ్యలో సి ఉన్నాడు. ఏకి బికి మధ్యలో సరిగ్గా సి ఉన్నాడు కాబట్టి అటు ఒక 8, ఇటు ఒక 8 పోతే 16 పోతే సితో కలిపితే మొత్తం 17 మెంబర్స్. సో ఈ లైనప్ కానీ మీరు వేయగలిగితే ఈ ప్రాబ్లంలో ఎలాంటి డోకా ఉండదు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 38. 40 మంది బాలికలు గల ఒక వరుసలో రాణి తన అసలు స్థానానికి ఎడమవైపు 4 స్థానాలు జరుగగా ఎడమ చివర నుండి ఆమె స్థానము 10వ అయినది. రాణి యొక్క అసలు స్థానానికి కుడివైపున 3వ స్థానములో గల స్వాతి ప్రస్తుతము కుడి చివర నుండి ఎన్నవ స్థానములో ఉన్నది. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలానే అడుగుతారు. పార్ట్ 8లో ఉన్నటువంటి మోడల్సే ఎక్కువ అడుగుతాడు. ఎందుకని? కష్టంగా ఉండేవి. సో మనం ఇది రావాలంటే మనం ఫస్ట్ నుంచి 1, 2, 3 అన్నీ చేస్తేనే వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇన్ ఏ రో ఆఫ్ 4 girls, in a row of 40 girls, when Rani was shifted to her left wipe or 4 places, her number from left end of the row becomes 10. What was the number of Swati from the right end of row if Swati was 3 place on the right of Rani's original పొజిషన్? అంటే ఏమన్నాడు? కుడివైపు నుంచి, రైట్ సైడ్ నుంచి రాణి యొక్క ఒరిజినల్ ప్లేస్ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి. చూడండి, దీన్ని మనం చక్కగా పిక్చర్ గీసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఒకసారి. ఇటువైపు ఏమో ఎడమ, ఇటువైపు కుడి. చూడండి ఇక్కడ కుడి అంటే రైట్, ఇటు ఎడమ అంటే లెఫ్ట్. ఓకేనా? సరే చూడండి. ఇప్పుడు దీంట్లో ఏమన్నాడు ఒకసారి చూడండి. 40 మంది బాలికలు గల ఒక వరుసలో రాణి తన అసలు స్థానానికి ఎడమ వైపున 4 స్థానాలు జరిగినది. ఎడమ చివర నుండి ఆమె స్థానము 10వది. ఎడమ చివర నుండి ఆమె స్థానము 10వది. ఇక్కడ నుంచి రాణి యొక్క స్థానము 10వది. ఇక్కడ రావడానికి కారణం ఏంటి? 4 స్థానాలు ఎడమకు జరిగినది, ఎడమ వైపుకు జరిగినది. 4 స్థానాలు చూడండి. ఇక్కడ 1, 2, 3 ఇక్కడ ఉంది. యాక్చువల్గా ప్లేస్ ఇది రాణి యొక్క ప్లేస్ ఇదైతే ఇక్కడ నుంచి ఎడమ వైపుకి 4 ప్లేసులు జరిగింది. చూడండి, రాణి యొక్క అసలు స్థానానికి కుడివైపున 3వ స్థానములో, 3వ స్థానం అంటే 1, 2, 3 ఇవ్వండి, స్వాతి ఉంది అని వాడించింది. అయితే స్వాతి ఇక్కడ ఉంటే స్వాతి యొక్క ప్లేస్ కుడివైపు నుంచి ఎన్నవది అని అడుగుతున్నాడు. ఇది ఇక్కడ నుంచి ఎన్నవది. ఓకేనా?
కుడివైపు నుంచి స్వాతి యొక్క ప్లేస్ ఎన్నవది? చూడండి, ఇక్కడ మనకి ఎడమ వైపు నుండి రాణి ఇక్కడ 10వ స్థానంలో ఉన్నది. రాణి అసలు ఉండవలసిన స్థానం ఇది. రాణికి కుడివైపున 3వ స్థానంలో స్వాతి ఉంది. అయితే స్వాతి ప్రస్తుతము కుడి చివర నుండి ఎన్నవ స్థానంలో ఉన్నది అన్నది. మొత్తం 40 మంది ఉన్నారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఒక 10 మెంబర్స్, 10 మంది. ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6, ఇక్కడ 6 మెంబర్స్ ఉన్నారు. ఎవరికి? స్వాతికి రాణికి మధ్యలో 6 ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు ఈమె యొక్క స్థానం కావాలంటే మనకు మొత్తం 40 మంది. 40లో నుంచి ఈ 10 + 6 16ని మనం తీసివేస్తే 24. కుడివైపు నుంచి స్వాతి యొక్క స్థానం 24th, 24వ స్థానం. చూడండి, మరి ఇది కరెక్టా కాదా? ఇది కరెక్టా కాదా తెలియాలంటే చూడండి, మనకి రాణికి ఎడమ వైపున మొత్తం 9 మంది ఉన్నారు. ఇక్కడ రాణి ఉంది. రాణికి స్వాతికి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. స్వాతికి కుడివైపున 23 మంది ఉన్నారు. ఇది లైనప్. చూడండి ఒకసారి, నేను మొత్తం గీస్తాను, మీకు అర్థమవుతుంది. ఇక్కడ 9 అంటే ఎవరు? రాణికి ఎడమ వైపు ఉన్నవారు 9 మంది. ఇదిగోండి రాణి ప్లస్ రాణికి స్వాతికి మధ్యలో ఉన్నవాడు 6 ప్లస్ స్వాతి అంటే 1. ఇక్కడేమో రాణి ప్లస్ 23 మంది. ఈ మొత్తం మనం యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి? ఇప్పుడు 40 మంది రావాలి. చూడండి, ఇక్కడ 30 40 సరిపోయారు కదా. సో 40. అయితే మళ్ళీ ఏమడిగాడంటే కుడివైపు నుంచి స్వాతి యొక్క ర్యాంక్ ఎన్నవది? ఎన్నవ స్థానంలో ఉంది అంటే 24వ స్థానంలో ఉన్నది. అంటే ఆప్షన్ డి. సో మనం ఏదైనా చేయొచ్చు. ఈ లైనప్ కానీ మనం వేస్తే ఏదైనా అడగచ్చు. రాణికి ఎడమ వైపున ఎంతమంది ఉన్నారని అడగచ్చు. రాణికి స్వాతికి మధ్యలో ఎంతమంది ఉన్నారని అడగచ్చు. స్వాతికి కుడి ప్రక్కన ఎంతమంది ఉన్నారని అడగచ్చు. స్వాతికి ఎడమ ప్రక్కన ఎంతమంది ఉన్నారని అడగచ్చు. స్వాతికి ఎడమ ప్రక్కన 16 మంది ఉన్నారు. కుడి ప్రక్కన 23 మధ్యలో ఉన్నారు. మధ్యలో స్వాతి ఉంది. సో ఏదైనా సరే మనకి ఈ లైనప్ వేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. ఓకేనా? చూసుకోండి ఒకసారి, అన్నీ మీకు చక్కగా వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 24th అనమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 39. 41 మంది వ్యక్తులు గల ఒక వరుసలో నిలిచి ఉన్నారు. ఎడమ నుండి కుడికి గణించినప్పుడు ఏ మరియు బీలు వరుసగా 9 మరియు 27వ స్థానములో ఉన్నారు. సి అనే వ్యక్తి ఏకి బికి మధ్యన ఉంటూ బి మరియు సిల మధ్య 6 వ్యక్తులుంటే అప్పుడు ఆ వరుసలో ఎడమ చివర నుండి సి యొక్క స్థానము ఎంత అని అడిగాడు. చూడండి ఒకసారి జాగ్రత్తగా. 41 persons standing in a row. If we count from left of right and A and B are in 9th and 27th position. C is in between A and B. 6 persons are in between B and C. Then the position of C in that row from left hand is. ఓకేనా? సరే చూద్దాం. దీని యొక్క పిక్చర్ మనం గీస్తే మనకు అర్థమవుతుంది. ఇది ఓకేనా? ఇది ఎడమ, లెఫ్ట్, ఇది కుడి, రైట్. ఓకేనా? అయితే ఇప్పుడు ఏమన్నాడు చూడండి, జాగ్రత్త చూడండి. ఇక్కడ మొత్తము విద్యార్థులు 41 మంది వ్యక్తులు. అయితే ఎడమ చివర నుండి ఇటువైపు నుంచి ఎడమ చివర నుంచి ఏ మరియు బీలు వరుసగా ఏ అనే అతను 9వ స్థానంలో ఉన్నాడు. ఏ అనే అతను ఎన్నో స్థానంలో 9వ స్థానంలో ఉన్నాడు. ఇది బి అనే అతను ఎడమవైపు నుంచి 27వ స్థానంలో ఉన్నాడు. బి అనే అతను ఇటువైపు నుంచే, ఇది ఏ, ఇది బి. ఏ అనే అతను 9వ స్థానంలో, బి అనే అతను 27వ స్థానంలో ఉన్నారు. సి అనే వ్యక్తి
ఏకి బికి మధ్యన ఉంటూ బీసీల మధ్య 6 ఉన్నారు. ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చూడండి. ఇక్కడ మధ్యలో అంటే సరిగ్గా మధ్యలో అనేవి ఇవ్వాల మనకి. సో మధ్యలో ఉన్నారు. ఏకి బికి మధ్యలో ఉంటూ బికి సికి మధ్యలో 6 వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ మధ్యలో 6 1 2 3 4 5 6 6 ఉన్నారు ఇక్కడ మధ్యలో. ఇక్కడ మనకి 6 మెంబర్స్ ఉన్నారు బికి సికి మధ్యలో. ఓకేనా? సో బికి సికి మధ్యలో 6 ఉన్నారు. జాగ్రత్త చూడండి. అంటే బికి సికి మధ్యలో 6 ఉన్నారంటే ఈయన యొక్క స్థానం చూడండి ఎంతో. ఇదిగోండి 27 26 25 24 23 22 21 20. సో సి యొక్క స్థానం ఎడమ వైపు నుంచి 20వ స్థానం. సి యొక్క స్థానం వాడు అడిగింది అదే మనల్ని. సి యొక్క స్థానం ఎడమ వైపు నుంచి ఎన్నవ స్థానం? 20వ స్థానం. ఓకేనా? సో ఆన్సర్ అయితే మనకు వచ్చేసింది. ఎటువైపు నుంచి? ఇటువైపు నుంచి. ఎడమ వైపు నుంచి అడిగింది. చూడండి ఒకసారి. 6 వ్యక్తులు ఉంటే ఆ వరుసలో ఎడమ చివరి నుండి సి యొక్క స్థానము అంటే ఇది. సి యొక్క స్థానము 20వ స్థానం. కానీ మొత్తం అసలు మనకి ఎంతమంది ఉన్నారో మొత్తం కౌంట్ చేద్దాం. చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది? 20 మంది. 20 మందిలో నుంచి ఇక్కడ మనం 9 మందిని తీసేసామనుకోండి. ఇక్కడ చూడండి ఇంకెంతమంది ఉంటారు మనకి? ఇక్కడ 10 మెంబర్స్ ఉంటారు. చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ మధ్యలో 10 మెంబర్స్ ఉంటారు. ఇటువైపు నుంచి ఇటు 8 మెంబర్స్. 8 మంది. ఏకి ఎడమ వైపున 8 మంది. ఏకి సికి మధ్యలో 10 మంది. సి ఉన్నాడు. సికి బికి మధ్యలో 6. సి తర్వాత మనకి ఎంతమంది ఉన్నారో మనకి అవన్నీ అవసరం లేదు, కానీ నేర్చుకుంటే మంచిది. ఎందుకని మొత్తం 41 మెంబర్స్ ఉన్నారు. సో 41 ఉన్నారంటే ఇక్కడ 14 మంది ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎందుకని ఇక్కడ ఆల్రెడీ 27 మంది ఉన్నారు. 27 మొత్తం 41 మంది కదా. 41లో 27 తీసేస్తే 14 మంది. సో అటు పక్కన 14 మంది ఉన్నారు. సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే ఎడమ వైపు నుండి సి యొక్క స్థానము 20వ స్థానము. ఎంత ఉంది ఇక్కడ? ఆప్షన్ ఏ. సో మనం లైనప్ వేద్దాం. మనం ఇప్పుడు దాకా అన్నిటికీ లైనప్ వేసుకున్నాం కదా. సో చూడండి. ఫస్ట్ ఏకి ఎడమ వైపున 8 మంది ఉన్నారు. తర్వాత ఏ ఉన్నాడు. తర్వాత ఏకి సికి మధ్యలో 10 మంది ఉన్నారు. తర్వాత సి ఉన్నాడు. సికి బికి మధ్యలో 6 ఉన్నారు. బి తర్వాత 14 మంది ఉన్నారు. చూడండి ఇక్కడ 14 20 30 40 మంది సరిపోయాయి. సో మొత్తం మనకి ఇక్కడ బి ఉన్నారు. చూడండి ఒకసారి. ఇక్కడ బి ఉన్నాడు కదా. బి ప్లస్ 14. సో 41 మెంబర్స్. సో మొత్తము 41 మంది విద్యార్థులు వచ్చేసారు. సో వరుసలో లైనప్ వేయడానికి ఇది. సో మనం అడిగింది అయితే మాత్రం ఎడమ వైపు నుంచి సి యొక్క స్థానం 20. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ చూడండి. 40 30 మంది విద్యార్థులు గల ఒక తరగతిలో రాజు మరియు రవిల ర్యాంకులు పైనుండి వరుసగా 7 మరియు 11 అయినా క్రింది నుండి వారి ర్యాంకులు వరుసగా అని అడిగాడు. రాజు అండ్ రవి ఆర్ ర్యాంక్స్ 7 and 11th respectively from the top in the class of 30 students. What will be their respective ranks from the bottom in the class? క్రింద నుంచి ఎన్నవ ర్యాంకులు అని వచ్చాడు. చూడండి ఒకసారి. చూడండి. ఇది రాజు అనుకుందాం. ఇది రవి. ఓకేనా? రాజు యొక్క ర్యాంక్ పైనుంచి 7వది 7th. ఓకేనా? రాజు యొక్క ర్యాంక్ పైనుండి 7th ర్యాంక్ అయితే మరేమంటాడు? క్రింద నుంచి ఎంత అంటాడు. ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది రాజు. రాజు కంటే పైన ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది చెప్పారు మనకి? మొత్తం స్టూడెంట్స్ 30 స్టూడెంట్స్, 30 మంది. సో అంటే ఏంటి? ఇప్పుడు 30లో నుంచి ఈ 6 మెంబర్స్ని తీసివేస్తే 24. సో రాజు యొక్క ర్యాంక్ క్రింద నుంచి 24. ఓకేనా? అలాగే రవి ర్యాంక్ చూడండి. రవి ర్యాంక్ పైనుంచి 11వ ర్యాంకు. పైనుంచి 11వ ర్యాంక్ అయితే క్రింద నుంచి ఎన్నవది అన్నాడు. సో
ఇది రవి. రవికి పైన ఎంతమంది ఉన్నారంటే 10 మంది ఉన్నారు. సో షార్ట్ కట్ ఏంది? మొత్తం ఎంతమంది? 30 మంది. సో మొత్తము 30 మంది స్టూడెంట్స్ కాబట్టి ఈ 30లో నుంచి 10 మెంబర్స్ని తీసేస్తే 20. సో క్రింద నుంచి రవి యొక్క ర్యాంక్ 20. ఓకేనా? సో ఇది కరెక్టా కాదా మీకు తెలియాలంటే చూడండి, రవి ర్యాంక్ని రెండుని యాడ్ చేస్తే ఒకటి ఎక్కువ రావాలి. చూడండి 24 + 7 31, 20 + 11 31. సో కాబట్టి రెండు కరెక్ట్. సో ఇప్పుడు ఏమైంది? ఆన్సర్ ఏమైంది? క్రింద నుంచి రాజు ర్యాంక్ 24, క్రింద నుంచి రవి ర్యాంక్ 20, అంటే 24 20 ఆన్సర్. 24 20 అంటే ఆప్షన్ ఏ. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. సో పార్ట్ 8 అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడాను మీరు పార్ట్ 1 నుంచి చేస్తేనే అర్థమవుతుంది. మధ్యలో మనం ఏదైనా చేస్తే అర్థం కాదు. ఎందుకంటే ఈ చాప్టర్ని మీరు ర్యాంకింగ్ చాప్టర్ని మీరు కంప్లీట్గా చేయాలంటే 1 to 8 40 ఇచ్చాను. ఇంకా మన 9 10 కూడా ఉన్నాయి. వాటిల్లో కూడా మీకు కొన్ని ఒక 10 ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కాబట్టి మీరు ఇవన్నీ కూడా చక్కగా చేయండి. మన యాప్ని డెవలప్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడాను మన యాప్ని షేర్ చేయండి. సో ఈ లెక్కలన్నీ కూడా మీరు నోట్తో రాసుకొని జాగ్రత్తగా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇట్లు మీ ప్రకాష్ అన్న.